వైసీపీకి రాజకీయం చేయటం వెన్నెతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వరద సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్స్ ద్వారా వరద బాధితులకు ఆహారం అందజేశామన్నారు. ఎన్నికల్లో ఓడినా జగన్ మారలేదన్నారు. చంద్రబాబు నిద్రాహారాలు మాని సేవలు చేస్తున్నారని కేంద్రం కూడా వెంటనే స్పందించి సహకారం అందించిందన్నారు. హెలికాప్టర్ల ద్వారా వేల టన్నుల ఆహారం బాధితులకు చేరవేశామన్నారు. ఇప్పటికైనా జగన్ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు రామ్మోహన్ నాయుడు. ఫ్లడ్స్ వచ్చింది అండ్ మీరు చూసారు, ఎక్కడైనా సరే గతంలో ఎలాంటి సంఘటనలు జరిగితే దాన్ని పొలిటికల్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది అది దానికి ఆయనతో వెన్నతో పెట్టినటువంటి విద్య. అదే రకంగా ఇక్కడ చేస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేసేది, ఆయన చెప్పినటువంటి మాటల కంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలి. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మీరు తెలుసుకోవాల్సినటువంటిది, డ్రోన్స్ ఎన్నో సందర్భాల్లో విపత్తులు వచ్చాయి. కానీ విపత్తుల్లో ఎప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో డ్రోన్స్ ని వినియోగించడానికి ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రయోగించారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది.